హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ అమ్మమ్మల కాలం నాటి రెసిపీ వంకాయ పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వంకాయ పులుసు మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి తయారీ విధానం అయితే చెప్తాను. వంకాయ పులుసుకి లేత వంకాయలు, ఫ్రెష్గా ఉండే వంకాయలు అయితే తీసుకోవాలి. ఇక్కడైతే మనం 1/2 kg లేత వంకాయలు అయితే తీసుకున్నాము. 2 పెద్ద సైజు టమోటాలు అయితే తీసుకున్నాము. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాము. మొదట వీటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తగినంత చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. మొదట ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కల్లుప్పు వేసి పెట్టుకోవాలి. వంకాయలు ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసేటప్పుడు పురుగులు ఉంటాయి, చూసి కట్ చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదు. నా వీడియోస్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చూస్తుంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ విధంగా వంకాయ ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టుకోవాలి. ఇలా వేయడం వల్ల వంకాయలు కరుణెక్కకుండా ఉంటాయన్నమాట, తాజాగా ఉంటాయి. వంకాయ ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న టమోటాలు కూడా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చాలా టేస్టీ ఉంటుంది. ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మొదట స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు చిటిపట్లాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసి వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చ దంచి ఇందులో వేసి, తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ ఆనియన్ ముక్కలు అయితే కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకుని ఈ టమాటో ముక్కలు కూడా కాసేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వంకాయ పులుసు తయారీ విధానం అయితే చూస్తున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత కల్లుప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు పసుపు ఈ వంకాయ ముక్కలకి, ఆనియన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి అయితే బాగా కలిపి కాసేపు అయితే వంకాయ ముక్కలు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా అయితే బాగా కలపాలి. చాలా సూపర్ రెసిపీ వంకాయ పులుసు తయారీ విధానం చూస్తున్నాము. ఈ విధంగా అయితే బాగా కలిపి కాసేపు అయితే మగ్గనిచ్చి ఇప్పుడు ఇందులో తగినంత కారం అయితే వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ధనియాల పొడి, కారము, ఉప్పు, పసుపు అన్నీ వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు అయితే ఈ విధంగా అయితే బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ పులుసు. ఇప్పుడైతే ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళు అయితే ఇందులో వేసుకోవాలి. సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. వంకాయ పులుసు తయారీ విధానం చూస్తున్నాము. ముక్కలు మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలిపి ఈ వాటర్ అయితే బాగా తెల్లనివ్వాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా తెల్లాలన్నమాట. ఇలా తెల్లుతున్నప్పుడు ఈ పులుసును అయితే ఒకసారి బాగా కలిపి చిన్న మంట పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి అలా వదిలేయాలన్నమాట. చిన్న మంట పెట్టుకుని ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకున్నాము. ఇదిగోండి, చూడండి వంకాయ పులుసు చూడండి ఎలా ఉడుకుతుందో. సూపర్గా రెడీ అయింది ఫ్రెండ్స్.
ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఈ మాత్రం చిక్కదనం ఉంటే సరిపోతుంది. సూపర్గా రెడీ అయింది ఫ్రెండ్స్. మన వంకాయ పులుసు అయితే చూడండి ఎంత బాగా రెడీ అయిందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, వంకాయ పులుసు రెడీ అయిపోయింది. పాత కాలం నాటి, అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో ఎండు చేపల ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, వంకాయ పులుసు తయారీ విధానం. నచ్చితే లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.